శ్రీ సత్యసాయి జిల్లాలో పరిటాల వర్గీయులు రెచ్చిపోయారు. రామగిరిలో పరిటాల సునీత వర్గీయులు దాదాగిరి చేశారు. ఎంపీటీసీలకు విప్ జారీ చేసేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలపై దాడికి దిగారు. ఎంపీడీఓ ఆఫీసులోనే పరిటాల వర్గీయులు అరాచకానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతల వాహనాలు ధ్వంసం చేశారు. పరిటాల వర్గీయులు దాడులు చేస్తున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రామగిరి మండలంలో 10 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 8, టీడీపీకి 1 చోటు గెలుపొందాయి. బలం లేకపోయినా దాడులు దౌర్జన్యాలతో ఎంపీపీ పదవి కొట్టేయాలి అని టీడీపీ కుట్రలు చేస్తుంది. పరిటాల వర్గీయుల దాడిని ఖండించారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లాలో పరిటాల వర్గీయులు రెచ్చిపోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, మహేశ్వరి, రాప్తాడ్ నియోజకవర్గం రామగిరి లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే వాస్తవానికి రేపు ఎంపీపీ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఇదే నేపథ్యంలోనే విప్ జారీ చేసేందుకు వెళ్లిన సీనియర్ న్యాయవాది కురుబ నాగిరెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హరినాథ్, అలాగే రామాంజనేయులపై టీడీపీ నేతలు, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయులు దాడికి యత్నించడం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 2 వాహనాలు ధ్వంసమయ్యాయి. పెద్ద ఎత్తున ఎంపీడీఓ కార్యాలయంలోకి వచ్చిన పరిటాల వర్గీయులు, అదేవిధంగా టీడీపీ నేతలు ఒకసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందంపై దాడికి పాల్పడ్డారు. అక్కడున్న పత్రాలను అదేవిధంగా చించివేసి వారిని పూర్తి స్థాయిలో దాడి చేసి నిర్బంధించిన పరిస్థితి కనిపిస్తోంది. పోలీసుల సాక్షిగా జరుగుతున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినట్లు సమాచారం అంతోంది. వాస్తవానికి రాప్తాడ్ నియోజకవర్గం రామగిరి మండలానికి సంబంధించి మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8, అదేవిధంగా టీడీపీకి 1 స్థానంలో మాత్రమే పరిమితమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మెజార్టీ ఉంది. ఒకవేళ ఎంపీపీ ఎన్నిక జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించాల్సి ఉంది. అయితే ఇన్ని రోజుల పాటు ప్రలోభాలకు గురి చేశారు. పెద్ద ఎత్తున డబ్బు ఇస్తాం, అదేవిధంగా తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని పరిటాల వర్గీయులు ప్రలోభాలు పెట్టారు. వాటికి ఎంపీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు మొగ్గు చూపకపోవడంతో ఎడుతిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్న దురుద్దేశంతో ఈ దాడికి పాల్పడినట్లుగా మనకు అర్థమవుతోంది. కొద్దిసేపటి క్రితమే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా ఈ ఘటనను, ఈ దాడిని పూర్తి స్థాయిలో ఖండించిన పరిస్థితి కనిపిస్తోంది. కేవలం హింసా రాజకీయాలతో పరిటాల సునీత ఎంపీపీ స్థానాన్ని దొడ్డిదారిన కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని ఆయన కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపటి కిందటే శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న కూడా రామగిరికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే పెద్ద ఎత్తున పరిటాల వర్గీయులు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, విచ్చలవిడిగా మారణాయుధాలతో దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. శాంతి భద్రతల దృష్ట్యా రేపు జరిగే ఎంపీపీ ఎన్నికను సజావుగా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.